వెల్కమ్ టు ఐబీటీవీ. అన్నదాత సుఖీభవ డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఏపీ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు సిద్ధవటం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రాజంపేట నియోజకవర్గం, మాధవరం, పార్వతీపురం, బండారుపల్లె గ్రామాల్లో రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల నిధులు అందాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు, వ్యవసాయ పరిస్థితులపై కూడా ఆరా తీశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మార్చి 13వ తేదీన 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు జమ చేయడం సంవత్సరానికి పూర్తిగా చెప్పిన మాట ప్రకారము మాట నిలబెట్టుకొని రైతుల్లో వాళ్ళ ఆనందం కనపడతా ఉంది. తర్వాత అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మేము ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము. గత గవర్నమెంట్ కంటే కూడా ఈ గవర్నమెంట్లో మాకు కొంచెం మేలు ఉండాలని చెప్తున్నారు. ఇంకా కూడా రైతుల సంక్షేమం కోసం మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు 10,570 కోట్ల రూపాయలు చెల్లింపు, అంటే 41,38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశాము. రాయితీ విత్తనాల కింద 247 కోట్లు, 6 లక్షల మంది రైతులకు భూసార పరీక్షల కేంద్రాలు చేసినారు. పంట రైతులకు 11,000 కోట్లు, 1,100 కోట్లు పైగా సాయం చేసినాము. వ్యవసాయ యాంత్రికులకు 219 కోట్లు. ఇది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు చేసిన సంక్షేమ పథకాలు.